హలో, నేను మిస్ఎస్ రావు. లోకేష్ ప్రస్తుతం మంత్రి. అంతేకాదు కూటమి ప్రభుత్వంలో పవర్ పాయింట్ 2గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో పవర్ పాయింట్ 2, కూటమి ప్రభుత్వంలో పవర్ పాయింట్ 2గా ఉన్నారా అని అంటే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ పరిధిలోది ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేశారు లోకేష్ గారు. అంతేకాదు చాలా పరిణితితో కూడినటువంటి పరిష్కారాన్ని చూపించారు. అది కూడా భారతీయుల, హిందువుల సెంటిమెంట్కి కూడినటువంటి అంశం. దాన్ని చాలా సున్నితంగా పరిష్కరించారు ఆయన. బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారిని అభినందించక తప్పనటువంటి ఇష్యూ అది. ఏంటి అదంటే కాశీనాయన అంటే ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా తెలుసు. కాశీనాయన సత్రాలన్నా, కాశీనాయన అన్నదాన సత్రం అన్నా, కాశీనాయన ఆశ్రమాలన్నా దాదాపుగా ఆధ్యాత్మిక అంశంలో టచ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిచయమే అవధూత ఆయన. సో కాశీనాయన పేరుతోటి భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి సత్రాలు ఉన్నాయి, అన్నదాన సత్రాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. ఏ ఆశ్రమంలో కూడా లభించినటువంటి విధంగా రౌండ్ ది క్లాక్ 24 hours 24x7 మీరు అన్నం పెట్టమని అడిగితే ఆశ్రమాలకి ఖచ్చితంగా వండి పెడతారు, ఒకవేళ అప్పుడు లేకపోయినప్పటికి కూడా. అది ఆశ్రమాల యొక్క ప్రాముఖ్యత. నాకు తెలిసి నాకు స్వ అనుభవం కూడా ఉంది. ఎందుకంటే మీకు గాణగాపురం దత్తాత్రేయ టెంపుల్ ఉంది, అక్కడ కూడా కాశీనాయన ఆశ్రమం ఉంది. అలాగే అనేక ప్రాంతాల్లో ఉంది, భారతదేశంలో ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఇంక్లూడింగ్ కాశీలో కూడా ఉంది. నేనైతే ఒకరోజు అర్ధరాత్రి వెళ్ళాను కాశీనాయన ఆశ్రమానికి. వెళ్ళగానే ముందు భోంచేశారా అని అడుగుతారు వాళ్ళు. ఒకవేళ భోంచేయలేదంటే ఖచ్చితంగా భోజనం పెడతారు. ఒకవేళ ఆ టైంకి లేకపోయినప్పటికి కూడా 10 నిమిషాల్లో మీకు భోజనం పెడతాం, మీరు కూర్చోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి అని చెప్పి చెప్తారు. అలాగే ఆశ్రయం అక్కడ ఉండడానికి కూడా అలాగే వెసులుబాటు కూడా కల్పిస్తారు. అలాంటి ఆశ్రమాలు అవి. లాభాపేక్ష లేనటువంటి సేవా దృక్పథంతో చేసేటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అవి. ఆ ఆధ్యాత్మిక కేంద్రాల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసో తెలియకో తప్పు చేసింది. కాశీనాయన ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉంది, టైగర్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది అని చెప్పి కూల్చడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భవనాల్ని, అన్నదాన సత్రాలని. దాని మీద ఆధ్యాత్మికవేత్తలు అనేక మంది హర్ట్ అయ్యారు. ఒకవైపు సనాతన ధర్మం అని చెప్పి బలంగా వినిపించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన పరిధిలో ఉండేటువంటి అటవీ శాఖ, ఆ అటవీ శాఖ అధికారులు కాశీనాయని ఆశ్రమాల్ని, ఆ భవనాల్ని కూల్చివేశారు. అది తప్పుగా భావిస్తూ ఉన్నారు సనాతన వాదులు, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు. చట్ట ప్రకారం టైగర్ ఫారెస్ట్ లో ఉండకూడదు భవనాలు. టైగర్ ఫారెస్ట్ లో ఆ అన్నదాన సత్రాలు ఉన్నందువల్ల అక్కడికి వస్తూ ఉన్నారు భక్తులు. అక్కడ టైగర్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళ ప్రణాళిక ప్రమాదం కాబట్టి అన్నదాన సత్రం లేకుండా చేయాలనే ఉద్దేశంతో అటవీ శాఖ అధికారులు ఆ భవనాలను కూల్చేశారు. ఆ సమస్యని మీడియా ద్వారా బయటికి తీసుకొచ్చారు, కూల్చివేతలను కూడా బయటికి తీసుకొచ్చారు. కానీ లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లారు కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు. వెంటనే స్పందించినటువంటి లోకేష్ గారు ఇమీడియట్గా అక్కడ కాశీనాయని భవనాలని నిర్మించాలని చెప్పి, మళ్ళీ తిరిగి నిర్మించాలని చెప్పేసి ఆదేశించడంతో పాటు వాటికి అయ్యేటువంటి ఖర్చును కూడా తాను స్వయంగా భరిస్తాను, స్వయంగా పెట్టుకుంటానని చెప్పి ఆయన ఉదారంగా ఒక చెక్కు రాసిచ్చి ఆ భవనాల నిర్మాణానికి ఆయన ముందుకు వచ్చారు. అంతేకాదు చాలా విశాల హృదయంతో పరిణితి చెందినటువంటి నాయకునిగా క్షమాపణ చెప్పారు. హర్ట్ అయినటువంటి వాళ్ళకి క్షమాపణ చెప్పారు. అది ఎంతో పెద్ద మనసుతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్. అది క్షమించడం అంటే, క్షమించండి జరిగినటువంటి తప్పుకి అని చెప్పి లోకేష్ గారు చెప్పారని అంటే ఎంత పరిణితి చెందినటువంటి నాయకుడిగా లోకేష్ గారు ఎదిగారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. పైగా కాశీనాయన ఆశ్రమం అని అంటే సామాన్యులు పెద్ద పట్టించుకోకపోవచ్చు, బట్ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు
అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలిసినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళు మనసులోనే బాధపడ్డారు. అలాంటి వాళ్ళకి ఆయన క్షమాపణ చెప్పి ఊరట కలిగించడంతో పాటు లోకేష్ గారి బ్రాడ్ నేచర్కి వాళ్ళు అబ్బురపడ్డారు. దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఫోటోలు చూపిస్తున్నాను కదా, ఈ ఫోటో కాశీనాయన అంత ప్రాముఖ్యత, అంత పేరుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు ఉదాహరణ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. కాశీనాయన ఆశీస్సుల కోసం ఆయన వెళ్ళారు. అంటే కాశీనాయన ఆధ్యాత్మిక మార్గంలో ఎంతగా ఎదుగున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి కాశీనాయన ఆశీస్సుల కోసం వెళ్ళారు. బట్ ఆయన చాలా సింపుల్గా ఉంటారు. కాశీనాయన ఆశ్రమాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. అక్కడ ఒక పైసా ఇవ్వాల్సిన లేదు. మీరు ఏ రోజు ఎప్పుడు వెళ్ళినా కానీ మీకు భోజనానికి అసలు ఏమాత్రం సందేహం అవసరం లేదు, ఖచ్చితంగా వండి పెడతారు. లేకపోతే వండింది ఉంటే కనుక ఇమీడియట్గా పెట్టేస్తారు. అది ఆశ్రమాల యొక్క ప్రాసెస్. దేశవ్యాప్తంగా ఉన్నాయి కాశీనాయన ఆశ్రమాలు, అంత ఫేమస్. అందుకే లోకేష్ గారు స్పందించారు. స్పందించినటువంటి లోకేష్ గారికి భక్తులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ కూడా వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతుంది. చూడండి, అది అటవీ అధికారులది ముమ్మాటికి తప్పే. ప్రభుత్వానికి తెలియకుండా జరిగిన తప్పును మన్నించాలి అని చెప్పి లోకేష్ గారు అంటున్నారు. కూల్చిన పలు షెడ్ల పునర్నిర్మాణానికి సొంత నిధులు ఇస్తా అని చెప్పారు లోకేష్ గారు. ఆర్టీసీ బస్సు సర్వీస్ కల్పించేందుకు మంత్రితో మాట్లాడతా. అంతేకాదు ఆర్టీసీ సర్వీస్ కూడా ఇప్పటివరకు లేదు అక్కడికి వెళ్ళడానికి. బట్ అక్కడికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ సర్వీస్ కూడా కల్పిస్తారని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కాశీనాయన ఆశ్రమం నిర్వాహకులు జీరయ్య స్వామికి మంత్రి లోకేష్ ఆ మేరకు హామీ ఇచ్చారు. ఈ జీరయ్య స్వామి అంటే జనరల్గా ఈ ఆశ్రమాలకి ఏంటంటే ఆధ్యాత్మిక పరంపర కొనసాగుతూ ఉంటుంది. కాశీనాయన ప్రస్తుతం లేరు. కాశీనాయన ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామి ఆయన కలిశారు. లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి మాటలు వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వానికి తెలియకుండానే అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహంతో కాశీనాయన ఆశ్రమంలో పలు షెడ్ల కూల్చివేత జరిగిందని, ఇది తప్పిదమని ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామికి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. అటవీ భూములు టైగర్ జోన్ కారణంతో ఇటీవల కాశీనాయన ఆశ్రమానికి సంబంధించిన పలు షెడ్లను అటవీ అధికారులు కూల్చివేశారు. దీనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్ ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామితో ఫోన్లో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వానికి తెలియకుండా అటవీ శాఖ అధికారులు చేసినటువంటి తప్పిదానికి తమను మన్నించాలని వేడుకున్నారు. సమాచారం తెలిసి చాలా బాధపడ్డానని వివరించారు. కూల్చిన షెడ్ల పునర్నిర్మాణానికి సొంత నిధులు ఇస్తానని, ఆర్టీసీ బస్ సర్వీస్ను కల్పించేందుకు రవాణా శాఖ మంత్రితో మాట్లాడతానని నారా లోకేష్ జీరయ్య స్వామికి హామీ ఇచ్చారు. కాశీనాయన ఆశ్రమం జ్యోతి క్షేత్రం నిర్వాహకులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని, అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని, సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. సో కాబట్టి ఆయన ఎంతో పెద్ద మనసుతోటి టైగర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి కాశీనాయన భవనాలను కూల్చివేయడం తప్పని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ప్లస్ జరిగినటువంటి తప్పుకి మన్నించాలని కోరుకుంటూ పునర్నిర్మాణానికి నిధులు స్వయంగా ఇవ్వడానికి లోకేష్ గారు ముందుకు వచ్చారు. అంటే ఆయనకి హిందూ ధర్మం అన్నా, సనాతన ధర్మం అన్నా, స్వామీజీలన్నా, ఆశ్రమాలన్నా ఎంత విలువనిస్తారు అనేదానికి ఇదొక నిదర్శనం. ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని గతంలో విజయవాడలో ఫ్లైఓవర్ సందర్భంగా ఆలయాలను గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. వీటన్నిటిని కూడా ప్రత్యర్థులు తీసుకొస్తున్నారు. బట్ నిజంగా కూడా లోకేష్ గారికి తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు తన పని తాము చేసుకొని వెళ్ళారు. టైగర్ ఫారెస్ట్ జోను, అక్కడ టైగర్ ఫారెస్ట్ కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ప్రాణాపాయం ఉంది. అందుకే వాళ్ళ పని వాళ్ళు చేశారు. బట్ దాన్ని తప్పుగా గుర్తించి పశ్చాత్తాపడటం అనేది పెద్ద మనసు, మానవీయ కోణంలో ఆలోచించేటువంటి లీడర్లకు మాత్రమే ఉంటుంది. బహుశా లోకేష్ గారు మానవీయ కోణం నుంచి ఆలోచించి ఉంటారు. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి ఆ బాధ తెలుసు కాబట్టి ఆ బాధను అర్థం చేసుకున్నారు. వెంటనే క్షమాపణ చెప్పడంతో పాటు జరిగిన నష్టానికి దాని పరిహారంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దీంతో భక్తులు ఇప్పుడు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల
ప్రశంసిస్తూ పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఆయన్ని గుర్తిస్తున్నారు. మరి లోకేష్ గారు ఇంతకు మించి కాశీనాయని ఆశ్రమాలకి ఏం చేయగలరు? మరి ఆయన తీసుకున్న నిర్ణయం పరిణితి చెందిన నిర్ణయమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.